సినీ ప్రముఖులు తెలంగాణ డీసీపీని కలిశారు. పలువురు ఆర్టిస్టుల మీద ట్రోల్స్ చేస్తున్నారని, ట్రోల్స్ ను అరికట్టాలని పోలీస్ బాస్ను కోరారు. మహిళా ఆర్టిస్టులపై ట్రోల్స్ మరింత ఎక్కువయ్యాయన్నారు. డబ్బు సంపాదించుకునేందుకు కొందరు యూట్యూబ్ ఛానల్స్ లో పొలిటికల్ లీడర్లపై, సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిపై, జర్నలిస్టులపై ట్రోల్స్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇవాళ ఇక్కడ వచ్చిన ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ లేడీ ఆర్టిస్టులు చాలా ఇబ్బంది పడుతున్నారు, బయటికి చెప్పుకోలేని పరిస్థితి. బాగా ఇప్పుడు సినిమా వాళ్ళు అనేటప్పటికీ ట్రోలింగ్ బాగా ఎక్కువైపోయి ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే, వాళ్ళకి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే లెవెల్కి వెళ్ళిపోయారు యూట్యూబర్స్లో కొంతమంది. నేను అందరూ అంటలా, వాళ్ళ యొక్క ఇన్కమ్ని పెంపొందించుకోవడం కోసం లేనిపోని కల్పితాలు చేయటం వల్ల ఫ్యామిలీస్ చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. మేమే కాదు, బయట కూడా చాలామంది చెప్పారు. అది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి తర్వాత మా శివబాలాజీ గారు మాట్లాడతాడు. ఆయన ఒకసారి మొన్న ఒక ఆర్టిస్టు సడన్గా కనపడితే నేను నవ్వుతూనే మాట్లాడాను, ఏమ్మా మొన్న నువ్వు చనిపోయినట్టు రాశారంటే, ఏం చేస్తాం సార్ మా కర్మ, మేము ఏం చేయలేని పరిస్థితి అన్నాడు. ఇక నా ఉదాహరణ చెప్తాను, అది చిన్నదే. ఒకసారి అపోలో హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఎవరినో కలవడానికి వెళ్తే శివకృష్ణ సీరియస్ ఇన్ అపోలో హాస్పిటల్. ఇది పైశాచికత్వం. ఇది డబ్బులు సంపాదించడం కోసం ఇతరులని, అందరూ ఎస్పెషల్లీ లేడీ ఆర్టిస్టులని అది ఒక పబ్లిక్ ప్రాపర్టీ లాగా చేయటం అనేది చాలా చాలా దుర్మార్గం. ఇది అన్ని రంగాల్లోనే, ఎస్పెషల్లీ ఏంటంటే ఈ పొలిటికల్ అండ్ సినిమా వాళ్ళది ఏంటంటే బాగా ఎక్కువైపోయింది. దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. మీరు ఒక నైతిక బాధ్యత వహించాలి. ఎందుకంటే అందరికీ కుటుంబాలు ఉన్నాయి, అందరికీ భార్యలు పిల్లలు అన్నీ ఉంటారు. కాబట్టి ఆ నైతిక విలువలు పాటిస్తూ చెప్తే బాగుంటుందని మా ఉద్దేశం. మీ అందరికీ తెలుసు, సోషల్ మీడియా స్టార్ట్ అయినప్పటి నుంచి స్లోగా వచ్చేసి ఎలా పబ్లిక్లో కొంతమంది పర్సనల్ అటాక్ చేస్తున్నారనేది మనం అందరూ ఫేస్ చేస్తున్నాం. అది నాట్ ఓన్లీ ఆర్టిస్ట్, జర్నలిస్టులు, ఎవరందరూ యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళేమైనా కంటెంట్ పెట్టుకునే దాన్ని కూడా సపరేట్గా ట్రోల్ చేయడం, ఇలాంతా చాలా ఎక్కువవుతూ వస్తుంది. ఇప్పుడు ఎంతవరకు వచ్చేసిందంటే, మనం ఏ వీడియోస్ పెట్టినా అక్కడ దాన్ని వచ్చేసి చాలా చాలా చీప్గా, అంటే మన ఉద్దేశం ఒకటి ఉంటుంది, బట్ వాళ్ళ ఉద్దేశం దాన్ని మార్చి ఇంకోలాగా ప్రాజెక్ట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. మొన్న ఈ హనుమంతు కేసు మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఒక వీడియో పెడితే ఆ చిన్న పాపను కూడా వచ్చేసి వదలకుండా వాళ్ళ తండ్రితోటి ఏదో వెరీ ఆ కంపారిజన్ చాలా బ్యాడ్గా ఉంటుంది, వినడానికి చూడడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఇంకోటి మా మూవీ ప్రాజెక్ట్స్ ఒక మంచి సబ్జెక్ట్స్ తీసుకొని ఇంత కష్టపడి పాన్ ఇండియన్ ఫిల్మ్ ఇప్పుడు వరల్డ్ వైడ్ మనం వెళ్తున్నాము, వాటి ఫుటేజ్ కూడా తీసుకొని ఏది టీజర్లో ఏం తెలుస్తుంది? టీజర్ అనేది జస్ట్ వచ్చి గ్లిమ్స్ లాగా, అది దాన్ని తీసుకొని దాన్ని పోస్ట్ మార్ట్ చేసి డిఫరెంట్గా ఎక్కిల్ నవ్వుకోవటం, దాని కింద వాళ్ళ ఫాలోవర్స్ రావటం, వాళ్ళ తయారవటం. మీ అందరూ తెలుసు, చిన్నప్పుడు ఎవరన్నా వచ్చేసి మనని ఎవరన్నా ఎక్కిరిచ్చారంటే మన వాళ్ళు చెప్పేవాళ్ళు తప్పు, అది అలా చేయకూడదు, అది నాట్ గుడ్ అంటారు. ఇప్పుడు ఏమైపోయింది, సోషల్ మీడియాలో డైరెక్ట్ వాళ్ళ ఛానల్స్లో ఒకరికొకరిని ఎక్కిరించుకొని ఆ వెకిల్ నవ్వుకొని ఆ కమెంట్స్ వచ్చేసి. ముందుగా మీ అందరికీ థ్యాంక్స్, ఇంత ఓపికతో బయట వెయిట్ చేసినందుకు ముందుగా అందరికీ థ్యాంక్స్. ఇక్కడ మేజర్గా అంటే ఇప్పుడు జరుగుతున్న ట్రోలింగ్స్, మేమ్స్ కానివ్వండి, ఏదైతే శృతి మించిపోతున్నాయో కొన్ని అందంగా ఉంటాయి. ఇందాక ఒక ఆయన క్వశ్చన్ అడిగారు, ఏంటండి దీని గురించి మీరు ఎలా తీసుకుంటారు, ఎలా చేయబోతున్నారు? సార్, ఏదైనా మీరు వేసే ట్రోల్ కానివ్వండి, మీరు వేసే మేమ్ కానివ్వండి, అది నేను నవ్వుకునేలాగా ఉండాలి. మీ స్వాతంత్రం అలాంటిది. నాకు తెలిసి మన తెలుగు వాళ్ళకి అంత దారుణంగా ఇంత దిగజారిపోయే సంస్కృతి ఎప్పుడూ లేదు, కానీ ఈ మధ్యనే స్టార్ట్ అయింది. అంటే ఒకళ్ళు బహుశా చిన్న మీగర్లీ వచ్చే అమౌంట్ కోసం, అంటే బహుశా 8,000 10,000 వస్తాయి అమౌంట్, దానికోసం అని చెప్పేసి బాగా నెగిటివిటీలోకి వెళ్ళిపోతున్నాం. ఇది మా అసోసియేషన్ మాత్రమే కాదు, జనం అందరికీ కూడా మంచిది కాదు. సో అంటే చేసేవాళ్ళు ఒక లెవెల్ వరకు నేను తట్టుకోగలుగుతా, కానీ ఏమైపోతుంది, వీళ్ళని వదిలేసి ఇంట్లో వాళ్ళ మీద కూడా వెళ్ళిపోతున్నారు, పెళ్ళాం మీదకి వెళ్ళిపోతున్నారు, పిల్లల మీదకి వెళ్ళిపోతున్నారు, ఇంక వీలైతే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీ మీదకి వెళ్ళిపోతున్నారు. ఇది డెఫినెట్గా మంచి పరిణామం కాదు. దయచేసి ఈ మీడియా ద్వారా మేము కోరుకుంటుంది ఏంటంటే, మీరు కూడా అంటే న్యూస్లో ప్రజెంట్ చేయబోతున్నారు కాబట్టి